అందరికీ నమస్కారం. ముందుగా తుని నియోజకవర్గం తెలుగుదేశం లీడర్ మోతుకూరి వెంకటేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, వర్షాలతో అతలాకుతలం అయిపోతున్నటువంటి రవాణా వ్యవస్థ, అలాగే రైతాంగం కొంత ఇబ్బందులకు గురైంది. అలానే విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల్లోని ప్రజలు అధిక వర్షాలకి నీరు ఇళ్లలోకి రావడం, వాగులు, వంకలు, సెలయేర్లు పొంగి పొరలడంతో చాలా ఇబ్బందులను అయితే ఎదుర్కొన్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ అని ఒక విధంగా చెప్పవచ్చు. వర్షపాతం పురాతన కాలంలో అంటే 1990 కన్నా ముందు పడ్డ వానల కన్నా పెద్ద వానలు ఏమీ పడలేదు. అయినా కానీ ఒకరోజు 2 రోజులు కురుస్తున్న వర్షానికి జలమయం అయిపోతుంది అంటే ప్రధాన కారణం విచ్చలవిడిగా పెరిగిపోయినటువంటి సీసీ వర్క్. అంటే రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ నీరు ఇంకాల్సినటువంటి భూమి శాతం తగ్గిపోయింది. రోడ్లన్నీ సిమెంట్ రోడ్లు పడుతున్నాయి. ఇళ్లల్లో కూడా సీసీ ఇల్లు అంటే స్లాబ్ ఇల్లు రావడం, కాస్తో కొద్దిగా ఖాళీ ప్రదేశం ఉంది ఇంటి ఆవరణలో అంటే అది ఫ్లోరింగ్లని, టైల్స్ అని ఇతర వేసి నీరు ఇంకే పరిస్థితి తగ్గిపోయింది. ఇంటి మీద పడ్డ వర్షం డ్రైనేజీలోకి వస్తుంది. డ్రైనేజీ కూడా సిమెంట్ వర్క్తో ఉండటం వల్ల పారుదల అవుతుంది తప్ప నీరు ఇంకే పరిస్థితి లేదు. అది పట్టణాల్లో అయితే పూర్తి స్థాయిగా అలానే ఉంది. అందుకనే హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నటువంటి విజయవాడ కావచ్చు జలమయం అయిపోయాయి. ట్రాఫిక్ ఇబ్బంది వచ్చేసిందంటే కారణం అదే. దీనికి తోడు ప్లాస్టిక్ వ్యర్థాలు, డ్రైనేజీల్లో పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు, శుభ్రత లేనటువంటి ఈ డ్రైనేజీ వ్యవస్థ వల్ల ఇవన్నీ నిండిపోతున్నాయి. గ్రామాలకు వచ్చి పట్టణాల్లో కానీ వర్షం నీటిని స్వీకరించేటువంటి నీటి కుంటలు అంటే చెరువులు కావచ్చు, దొరువులు కావచ్చు, కొన్ని కబ్జాలకి గురైపోయి ఆ చెరువులు మూతపడిపోవడం దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ తెలుసుకొని చెరువుల్ని పునరుద్ధరించాలి. చెరువులు కబ్జాకి గురైనటువంటి చెరువుల్ని మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాలని చెప్పి ప్రభుత్వాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. వర్షాలు పడితే మన యొక్క తప్పిదాలని చూస్తున్నాం. వర్షాలు పడకపోయినా కానీ మన తప్పిదాలనే చూడాలి. ఎందుకు పడట్లేదు అంటే చెట్లు నరికేయడం, ఇంటి ఆవరణలో చెట్లు ఉండట్లేదు, గ్రామాల సైతం కూడా ఓడవాలి చేయాలి అని మహిళలు ఇబ్బందులు పడడం లాంటివి చిన్న చిన్న కష్టాలని అధిగమించడం కోసం చెట్లన్నీ నరికివేయడం అన్నది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇవన్నీ కూడా కలిసి భూమండలాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి. అడవులు తరిగిపోతున్నాయి, చెరువులు ఇంకిపోతున్నాయి, చెరువులు పూడిపోతున్నాయి. నదులు సైతం ఏమవుతుందంటే అధిక ఇసుక తెయ్యడం వల్ల నీరు ఇంకాల్సినటువంటిది కూడా ఇంకలేని పరిస్థితి నదుల్లో కూడా ఉంది. అలానే రిజర్వాయర్లు కానీ ప్రాజెక్టులు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా పూడికితో నిండిపోతున్నాయి తప్ప ఆ పూడికిని తీసి ఆ నీటి శాతాన్ని పెంచేటువంటి పరిస్థితిని మనం ఎక్కడా కూడా చర్యలు చేపట్టడం లేదు. అధికారం కోసం సంక్షేమ పథకాల పేరుతో ప్రజాధనాన్ని అనవసరమైనటువంటి కొన్ని కార్యక్రమాలకి వెచ్చించి ఆ నిధులని వృధా చేస్తున్నాం తప్ప అభివృద్ధి కోసం మాత్రం ఏమాత్రం చేయడం లేదు. బాగా ఆలోచించండి. వేల కోట్లు, లక్ష కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఖనిజ సంపద ఉన్నటువంటి మన భారతదేశంలో ప్రైవేటు రంగాలు, గనులు తీస్తున్న ప్రైవేటు రంగాలు మాత్రం లక్షల కోట్ల ఆదాయంతో వేల కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వాల దగ్గర మాత్రం వరల్డ్ బ్యాంకు విదేశీ రుణాలతో అప్పులు పాలవుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటి అన్నది ఒకసారి ప్రభుత్వాలు చర్చించుకోవాలి, ఆ దిశగా అడుగులు వేయాలి. విదేశాలకు తరలిపోతున్న నల్లధనం, ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి ఖనిజ సంపద మరి భారతదేశాన్ని అభివృద్ధి దిశగా ఎందుకు అడుగులు వేయట్లేదన్నది ఒకసారి మనం ఆలోచించాలి. కార్పొరేట్ రంగం ఏదైతే ఉందో అది మరి కోట్లాది రూపాయలు
లక్షల కోట్ల ఆదాయాన్ని పొందుతున్నప్పుడు మరి ఆ కార్పొరేట్ రంగాలకి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రభుత్వాలు మాత్రం అప్పుల్లో ఎందుకు కూరుకుపోతున్నాయో ఒకసారి ప్రతి ఒక్కరు గమనించాలి. ఇప్పటికైనా తెలుసుకుందాం. ప్రతి ఇంటిలో ఒక నీటి గుంటను ఏర్పాటు చేద్దాము. ప్రభుత్వాలని ప్రశ్నించే విధంగా మనం అడుగులు వేయాలి. ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలేంటో మనం ప్రజలకి తెలియచేయాలి. అలాగే వ్యవస్థని సమాజాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది. ఆ యొక్క బాధ్యతను తమ వంతుగా తమకు తెలిసినటువంటి వాస్తవాల్ని అందరికీ తెలియచేస్తూ ప్రజల్లో చైతన్యం చేసేటువంటి అడుగులు వేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదేమైనా ఈ 2 రోజులు కురిసినటువంటి వర్షాలకు ఇబ్బందులు పడినటువంటి ఎంతోమంది ప్రజలకు కానీ రైతులకు కానీ మా యొక్క సానుభూతి సహాయ సహకారాలు అందిస్తామని, వారికి ఏ విధమైన సహాయం కావాల్సి వచ్చినా కూడా మా యొక్క సభ్యులు అంటే రాష్ట్రంలో పలు జిల్లాల్లో గ్రామాల్లో ఉన్నటువంటి మా యొక్క టీం సభ్యులందరూ కూడా సహాయ సహకారాల్లో ఉండాలని చెప్పి ఉంటున్నాం. మనం సహాయం చేసేది ప్రచారం చేసుకోకపోయినా పర్లేదు, కానీ మన వల్ల ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఏ ఒక్కరు కూడా బాధపడకూడదు అనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా జన సైనికుల్ని సహాయ సహకారాల్లో ఉండాలని చెప్పి పిలుపునివ్వడం హర్షించదగ్గ విషయం. అలానే ప్రతి ఒక్కరూ కూడా తమ నాయకుల కోసం, పుట్టినరోజుల కోసము లేకపోతే ఇతర విషయాల కోసం పనిచేసే ఈ సమయంలో కొంత ఈ 2 రోజులు ఆ రైతులకు కానీ ప్రజలకు కానీ రహదారుల నిర్మాణానికి కానీ పడిపోయిన చెట్లు తొలగించడానికి కానీ ఉపయోగపడాలని తమ వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాం. జై హింద్. జై హింద్.